ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, నేను చూపెట్టబోయే వీడియో ఇది లాస్ట్ సండేనే జరిగింది. ఈ యూపీలో ఒక చర్చ్, ఈ చర్చిలో ఒక రిపోర్టర్ పేరుతో ఇతను చర్చికి వచ్చి ఎలా రౌడిజం చేస్తున్నారో, గుండాగిరి చేస్తున్నారో మీరు చూడండి. అక్కడ ఉన్న కొంతమంది మాత్రమే చర్చిలో ఉన్నారు. వాళ్ళపైన ఇతను బెదిరింపులు, అదేవిధంగా ఈ సభను ఆపేయాలని ఇతను ఫోర్స్ చేస్తున్నాడు. పైగా నీ దగ్గర బైబిల్ ఉందా, నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా, ఇది దేనికోసం, మత మార్పిడి కోసమా అని ఎలా పనికి మాలిన విషయాలు, అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారో మీరే వినండి. अब यहाँ ये सब चीज बंद कर दे तुरंत. अब आज के बाद यहाँ मेला मत लगा. समझ में आई है? बोला हाँ. आप ऐसे बोल रहे हैं कि जैसे कि हमको खरीद लिए हैं तैसे. చూస్తున్నారు కదా వీడు ఎలా మాట్లాడుతున్నాడో. వీడు జర్నలిస్ట్ అని పేరు మీద వచ్చి ఈ చర్చిని మూసేయండి, ఇవన్నీ ఈ మేళ, ఈ సంత అంతా తీసేయండి అని చెప్తున్నాడు. అయితే పాస్టర్ గారు ఎలా గట్టిగా జవాబిస్తున్నాడో మీరే వినండి. ये प्रभु का आराधना, ईसा मसीह का आराधना हिंदुओं के बीच में रह के ईसा मसीह का అయితే ఈ పనికి మాలిన వాడు ఏమంటున్నాడంటే, ఈ యేసు మసీహ్ ఆరాధన అనేది హిందువుల మధ్యలో చెయ్యొద్దు, అసలు ఇక్కడ వీళ్ళకి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి దిక్కుమాలిన, పనికి మాలిన రిపోర్టర్స్ సమాజాన్ని చెడగొట్టడానికి మాత్రమే ఉన్నారు, కానీ వీళ్ళు దేనికి పనికిరారు. వీళ్ళు కేవలం రిపోర్టింగ్, ఒక మతానికి సంబంధించిన రిపోర్టింగ్ మాత్రమే చేస్తూ ఎదుటి మతాల పైన దూషణలు, బురద చల్లుతూ ఉంటారు. अपन नाम बताओ ना. देख तब तब का ध्यान देता हूँ. अपन यहाँ तो नाम बताओ तोरे घर वाले भेजी हम. नहीं, हम बतिया सुन ले. जैसे हमें में सुख शांति बा, हमें में तो अपन नाम बताओ. आप दिक्कत का भी याद बताइए. अपन नाव गाँव बताओ. ना बताओ तब मत बात करो. कहा था ना, हम बताओ थे ना, हम बताओ थे ना. अब 5 तुझसे हट गया यहाँ से. अब 200 जने आवो थे से बतिए. कहा था प्रभु ना तैयार रह तू. ఇక్కడ ఇతను ఆ మహిళతో ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో చూడండి. ఆమెని ఏ బెదిరిస్తున్నాడు, నేను మీకు దాని మీనింగ్ తర్వాత చెప్తాను. ఆ మహిళ చెప్తున్న మాట ఏంటిది అని అంటే, ఒకప్పుడు మా జీవితాలు వేరేలా ఉండేది, ఇప్పుడు ప్రభు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని చెప్తూ మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఈయన చెప్తున్న మాట ఏంటిది, మీ ప్రభువా, త్వరలో మీరు దీని పరిణామం చూడబోతున్నారు అని చెప్తూ ఆమెని బెదిరిస్తున్నాడు. हम किसी को बुलाने नहीं गए, पूछ ఈ చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ బాగు అయ్యారు అని చెప్పి ఆ మహిళలు చెప్తా ఉంటే, ఈ రిపోర్టర్ పేరు మీద ఉన్న మతోన్మాది చెప్తున్న మాట ఏంటిదంటే, పాస్టర్తో, నువ్వేమైనా బ్రహ్మవా, నువ్వు ఏమైనా వీళ్ళందరినీ బాగు చేస్తావా అని చెప్తూ అతనికి బేటా అని చెప్తున్నాడు. పాస్టర్ కి బేటా, ముసలోళ్లకు కర్రలతో కొట్టడము, ఇది ఇలాంటి మానసిక స్థితిలో ఉన్న ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. చివరికి నోరు మూసుకొని అంటారు కదా, సిగ్గుపోయినా ఆ గర్వం మాత్రం పోదు అన్నట్టు నోరు మూసుకొని తల దించుకొని బయటకి వెళ్ళాడు. ఇది వీళ్ళ పరిస్థితి. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.